అబ్బా ఈ సమ్మేట్ అర్థం కావట్లేదు. డాడీని అడుగు. మనం ఒకరి జోలికి వెళ్ళకుండా ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేసి వెళ్ళరా. నేను అదే చెప్తున్నాను రా బాబు, ఎదవలకు దూరంగా ఉండాలిరా, లేకపోతే ఈ రోజుల్లో బతకలేం. అమ్మమ్మ అలా కాదు, ఏదైనా సరే పద్ధతిరా ఉండాలిరా. డాడీ బిజీగా ఉన్నట్టున్నారు, మమ్మీని అడుగు. అంతే. మమ్మీ ఒకసారి రావా? వస్తున్నా. ఏమ్మా? డాడీ ఫోన్లోనే బిజీగా ఉన్నారు, కొంచెం నాకు ఈ సమ అర్థం కావట్లేదు, కొంచెం చెప్తావా? సరే నువ్వు వెళ్ళి, నేను వస్తాను. ఓకే. ఎవరు ఒకసారి చెప్పనా? సరే చూడు, నీకు ఇక్కడే కదా డౌట్ వచ్చింది. ఇప్పుడు నువ్వు దీంతో మల్టిప్లికేషన్ చేయాలి. సో అక్కడ రాయి. అంతే, 24.4. అంతే అంతే అంతే. వెరీ గుడ్ వెరీ గుడ్. అంతే. ఇప్పుడు దీన్ని మైనస్ చేస్తే బాగుందిరా, చాలా బాగుంది. మీ అమ్మ చెప్పడం, నువ్వు రాయడం. ఏమొచ్చానరా మీ అమ్మకి? ఓ తెగ అడిగేస్తున్నావు. ఏమ్మా నీకు అంత వచ్చేటి? ఓ తెగ చెప్పేస్తున్నావు వాడికి. ఇలాగని చెప్తే నీకు మార్కులు వచ్చినట్లే. మీ అమ్మ మొహం కాదురా, నా మొహం చూడు. ఏమొచ్చురా మీ అమ్మకి? వంట చేయడం తప్పితే, బట్టలు ఉతకడం, వంట చేయడం, ఇవి తప్పితే మీ అమ్మకి ఏమి రావు. నాకు చెప్పొచ్చు కదా, నాకు చెప్తే నేను చెప్తాను కదా. మీకు చెప్పాను డాడీ, కానీ మీరు ఫోన్లో ఉన్నారు. ఫోన్లో ఉంటే ఫోన్ ఆగిన తర్వాత నాకు చెప్పాలా, చెప్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మాట దానికి మీ అమ్మని పిలిచేసావా? చిన్న డౌట్ అడిగాడండి. ఆ చిన్న డౌట్ అడిగితే మీ డాడీకి వెళ్ళి చెప్పాను అనాలి, అంతేగాని తెలిసి తెలియనట్టు చెప్పకూడదు. ఏమింది చెప్తే పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? వాడు అయ్యే తప్పుగా రాసుకుంటాడు కదా. నేను తప్పు చెప్పలేదండి. నువ్వు తప్పు చెప్పలేదని నేను అనట్లేదమ్మా, నీకేమొచ్చని నేను చెప్తున్నాను. అది నీకు వచ్చిందే తక్కువ. నువ్వు దాన్నే ఎక్స్ప్లెయిన్ చేసేసి బడబడబడ మాట్లాడేస్తే ఆడికి ఏం అర్థం అవుతుంది? ఏరా శ్యాము, నీకేం అర్థం అవుతుందిరా? నేను చెప్తాను రా, ఫోన్ మాట్లాడి అయిన తర్వాత మళ్ళీ డాడీ దగ్గరికి రావాలి, వస్తే చెప్తాను. అర్థమైందా? ఆ పుస్తకాలు అక్కడ పెట్టేసి మీరు మీ పని మీరు చూసుకోండి, నేను వాళ్ళ పని నేను చూస్తాను. ఓకేనా? సరే నాన్న, డాడీ చెప్తారంట. నాకు కొద్ది పని ఉందిరా. డాడీ చెప్తారా? ఎదురు అబ్బాయి, నేను చెప్తాను. ఇదా రైట్, 24.4. చెప్పరా? వచ్చాడా? అమ్మా అయితే ఒక పని చేయి, నువ్వు అక్కడే ఉండి నేను వస్తాను. ఈరోజు ఎలాగైనా సరే నేను కలాలరా. ఉండు, ఒక నిమిషం నువ్వు అక్కడే ఉండు, నేను వచ్చేస్తాను. ఒక 5 నిమిషాలు వచ్చేస్తాను. ఒక 5 నిమిషాలు ఆగరా, ఎప్పుడు వచ్చేస్తాను. అక్కడే ఉండు. ఎవరు ఏటి చెప్పట్లేదు. చూడు మమ్మీ అలాగే వెళ్ళిపోరు, డాడీ చెప్పకుండానా. డాడీకి ఏదో పని ఉన్నట్టుందిరా, వచ్చి చెప్తారులే. సరేనా? పోనీ నేను చెప్పనా? నీకొచ్చా? నెక్స్ట్ సమ్ చేయ. మమ్మీ ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు, నాకు బాగా అర్థమైంది. మరి డాడీ ఏమో నీకు చదువు రాదని చెప్పారు. సరే నువ్వు చదువు, వస్తా. సరే. నేను మీ నాన్నంత చదువుకోలేదు, కానీ నా కొడుకు నేను చదువు చెప్పుకున్నంత మాత్రం చదువుకున్నాను. సరేనా? అమ్మయ్య, మమ్మీ వాళ్ళ సంసాన్ని క్లియర్ చేస్తా. అరే ఇవరా, లేట్ అయిపోయింది, బుక్స్ కంప్లీట్ చేసేద్దాం. మమ్మీ అని చెప్పింది డాడీ. ఏదా బుక్స్ తీసుకోండి డాడీ.
ఏంటి అని మీ మమ్మీ చెప్పిందా? మమ్మీ అని చెప్పింది డాడీ. బుక్ పట్టుకో. మేడం గారు మ్యాథ్స్ చేయడం వచ్చే? నాకు వంటలే కాదు లెక్కలేయడం కూడా వచ్చి. వెళ్ళండి. ఏమో అనుకున్నాను కానీ బాగా చేసి. కీప్ ఇట్ అప్.